హాయ్. చూడండి, ఈరోజు 1 square is equal to 1. 2 1 square 1 to 1 ఇది ఎలా వస్తుందంటే 1 1 into 1 1 1 into 1 1 ఇవి ఉన్న రెండు ఒకటి రెండు రెండో స్టెప్ దీనికి ఒకటి కలిపి దీనికి ఒకటి పెంచితే 2 ఒకటి తగ్గిస్తే అలాగే 1 1 1 స్క్వేర్ చూడండి ఇక్కడ 1 1 1 into 1 1 1 యూనిట్ ప్లేస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 into 1 1 ఓకే ఒకటి అయిపోయింది. ఇంకా 1 2 ఉన్నాయి, ఇంకా 2 స్టెప్పులు. దీనికి ఒకటి పెంచండి 2, దీనికి ఒకటి పెంచండి 3. ఇప్పుడు 3 స్టెప్పులు అయిపోయినాయి. ఇప్పుడు ఒకటి తగ్గించాలి 2, ఒకటి తగ్గించాలి మళ్ళీ 1 1 2 3 2 1 అంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ మనం గమనించవలసింది అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు దేర్ఫోర్ 1 1 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 into 1 1 నెక్స్ట్ దానికి ఆ 1 కలపాలి, దానికి 1 కలపాలి. అలా ఎన్ని కలపాలి అంటే ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని. చూడు, ఒకటి అయిపోయింది, ఇంకా 3 ఉన్నాయి. 3 అంటే 1 తర్వాత 3 ఉంటే 2 3 4 ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని వరకు వెళ్ళిపోద్ది. తర్వాత మళ్ళీ 3 2 1 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 1 1 1 1 1 5 ఉన్నాయి. 5 1s ఉండి స్క్వేర్ చేస్తే ఇక్కడ 1 2 3 4 5 మళ్ళీ 4 4 3 2 1 ఆన్సర్. ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ 1 into 1 1 ఇది ఆ 1 పెరుగుకుంటూ వెళ్తుంది. ఇది అబ్జర్వేషన్. నెక్స్ట్ 1 1 2 1 1 1 1 1 1 1 స్క్వేర్ అనుకో, ఏమొస్తుంది 1 2 1 2 3 4 5 6 7 8 9 మళ్ళీ 8 7 6 5 4 అలాగే 3 3 2 1 ఇదంతా వస్తుంది. అంటే అర్థం అసెండింగ్ ఆర్డర్ ఎన్నుంటే అన్ని నెంబర్లు వెళ్ళి అక్కడి నుంచి ఒకటి ఒకటి తగ్గుకుంటూ వచ్చింది. ఇది గమనించినట్టయితే తర్వాత చేయబోయే లెక్కలకి ఇది ఉపయోగపడుతుంది. ఓకే.